జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు మరియు శతభిషం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు కాబట్టి హెల్త్ పరంగాను కీర్తి ప్రెషర్ ప్రకారంగాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. రెండవ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. పంచమ స్థానంలో కుజులు ఉన్నారు కాబట్టి మీకు లవ్ మ్యారేజ్ అనేది కన్ఫామ్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. వీసా ఇంట్రెస్ట్ క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు కన్యారాశిలో నిజబడి ఉంటారు. శుక్రుడికి కన్యారాశిలో బలం ఉంటే తక్కువగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇగో ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా మనీ పరంగా మాత్రం భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా మూడో వ్యక్తి మూలంగా కూడాను గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కెరియర్ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక తీశారని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. Thanks for watching this video. Please like, share and subscribe my channel.